ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎవరూ కూడా యువత నిరుద్యోగిగా అయితే ఉండకూడదు అనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. అందుకే మిషన్ మోడ్తో ఒక నైపుణ్యం పోర్టల్ అంటే స్కిల్ పోర్టల్ అయితే రూపొందించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సెప్టెంబర్లోగా ఈ పోర్టల్ అయితే రెడీ కాబోతుందట. దీనికి సంబంధించి ఉద్యోగ అలాగే ఉపాధి కల్పన లక్ష్యంగా రూపొందిస్తున్న నైపుణ్యం పోర్టల్ ఏదైతే ఉందో దాన్ని మిషన్ మోడ్లోకి ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు. ఇందుకోసం 90 రోజుల్లో 90 డేస్ అంటే 3 నెలలు ఈ కార్యక్రమాలు చేపడతారట. పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే రెజ్యూమ్ రెడీ అయిపోతుంది. పోర్టల్ ద్వారా స్కిల్ అసెస్మెంట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలను యువతకి తెలియజేస్తారు. ఆ తర్వాత నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆ ఉద్యోగాలు పొందేలా చూస్తారట. ప్రతి 3 నెలలకోసారి నియోజకవర్గాల్లో ఈ తరహా జాబ్ మేళాలు అయితే జరిగే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు మంత్రి నారా లోకేష్. అభివృద్ధికి ఇటీవల ఐటీఐల అభివృద్ధికి కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం కింద 600 కోట్లు వచ్చాయట ఇప్పటివరకు. విదేశాల్లో ఉద్యోగ అలాగే ఉపాధి అవకాశాల కల్పనకు సులభతరం చేసేలాగా ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు కూడా జరిపారట. అలాగే ఇంటర్ మొదటి సంవత్సరంలో దాదాపు 5,965,000 మంది అడ్మిషన్ తీసుకున్నారు అనేది అధికారులు మంత్రికి వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ 10th పూర్తి చేసుకున్న విద్యార్థులంతా ఇంటర్ లేదా వొకేషనల్ కోర్సుల్లో తప్పనిసరిగా చేరేలా చూడాలి. ప్రతి విద్యార్థి ఎక్కడో చేరారో ఏం చేస్తున్నారో కూడా ట్రాక్ చేయాలట. నిరక్షరాస్యుల కోసం ఆగస్టు 7న అక్షర ఆంధ్ర ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ దాని పేరు అక్షర ఆంధ్ర అంటే ఆ కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో దివ్యాంగ విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఇబ్బంది తలెత్తకుండా మినహాయింపు సబ్జెక్టుకు సగటు మార్కులు వేయాలి అనేది కూడా. ఏది ఏమైనా ఇప్పుడు నైపుణ్యం స్కిల్ పోర్టల్ అయితే రూపొందించబోతున్నారు. ఆ స్కిల్ పోర్టల్లో 10th పూర్తి చేసుకున్న విద్యార్థులు, ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు, డిగ్రీ పూర్తయిన విద్యార్థులు వాళ్ళు కనుక ఇమీడియట్గా వాళ్ళ వివరాలు అందులో పొందుపరిస్తే ఈ ఉద్యోగ కల్పనే లక్ష్యంగా వాళ్ళ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఇస్తారన్న 20 లక్షల ఉద్యోగాలు ఈ జాబ్ మేళాల ద్వారా కల్పిస్తారేమో. మరి ఇది ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగాలు అని అనుకోవాలా, లేదంటే ప్రైవేటు సంస్థల్ని ప్రభుత్వానికి అనుసంధానం చేస్తూ వీళ్ళు ఇస్తున్న కంపెనీల ద్వారా లభించే ఉపాధిని కూడా ప్రభుత్వ ఉద్యోగాల ఖాతాలోకి వేస్తారా ఏంటనేది ఇంకా తర్వాత చూడాలి.